అందరికీ నమస్కారం. నిన్న మనం ఉగాది పండగ జరుపుకున్నాం. ఉగాది పండగ రోజు మనమందరం షడ్రుచులు అంటే 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి కూడా తిన్నాం. అసలు ఉగాది పచ్చడి షడ్రుచులు అంటే ఈ 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం అనేది మన సాంప్రదాయం అయినప్పటికీ ఇందులోని శాస్త్రీయ ప్రాముఖ్యతను ఆయుర్వేద ద్వారా తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారం ఈ 6 రుచులు కూడా పంచమహాభూతాలతో నిర్మితమై ఉంటాయి. పంచమహాభూతాలంటే మనకు తెలుసు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5ంటిని పంచమహాభూతాలు అంటాం. ఈ 5 పంచమహాభూతాలతోనే ఈ 6 రుచులు కూడా ఏర్పడతాయని ఆయుర్వేదంలో చెప్తారు. అది ఎలాగంటే ప్రతి 2 మహాభూతాలు అంటే 2 మహాభూతాల కాంబినేషన్ కలిపి ఒక రసం అంటే ఒక రుచి ఏర్పడుతుంది అంటారు. దీని గురించిన ఆయుర్వేద వివరణ ఎలా ఉందంటే, క్ష్మాంబో అగ్నిక్ష్మ అంబుతేజ కవాయవ్యగ్నలిలగోనిలై ద్వయోల్బనై క్రమాద్భూతైర్ మధురాది రసోద్భవ అని చెప్పారు. క్ష్మాంబో, క్ష్మ అంటే భూమి, అంబు అంటే జలం. భూమి జలము కలిసి మధుర రసంగా ఏర్పడుతుందని క్ష్మాంబో. అగ్నిక్ష్మ, అగ్నిక్ష్మ అంటే అగ్ని మహాభూతము భూమి పృథ్వీ కలిసి అమ్లరసం పులుపుగా ఏర్పడుతుందని అంబు తేజ. అంబు అంటే నీరు, తేజ అంటే నిప్పు. నీరు నిప్పు కలిసి లవణరసంగా ఏర్పడుతుందని కవాయు. క అంటే ఆకాశం, వాయు అంటే గాలి. ఆకాశ మహాభూతం వాయు మహాభూతం కలిసి చేదు అంటే తిక్తరసంగా ఏర్పడుతుందని అగ్ని అనిల అంటే అగ్ని మహాభూతము వాయు మహాభూతము కలిసి కటురసం అంటే కారంగా ఏర్పడుతుందని గోనిలైహి అంటే పృథ్వీ మహాభూతము వాయు మహాభూతము కలిసి వగరు రుచిగా ఏర్పడుతుందని ఆయుర్వేదంలో చెప్పారు. సో ఇందులో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ పంచమహాభూతాలు కూడా మనకు కాంబినేషన్స్గా ఏర్పడి అంటే 2 మహాభూతాలు ఒక కాంబినేషన్గా ఏర్పడి ఒక రుచిగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రాముఖ్యత ఏంటంటే, షడ్రసం మధురప్రాయం నాతిధృత విలంబితం అన్నారు. అంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో 6 రుచులు కూడా ఉండాలి అని చెప్తుంది ఆయుర్వేదం. ఎందుకనంటే మన శరీరంలో త్రిదోషాలు ఉంటాయి: వాత, పిత్త, కఫాలు. ఈ వాత, పిత్త, కఫాలకు ఈ రుచి ఆధారంగా అంటే ఈ రస ఆధారంగా ప్రకోపం కానీ సామ్యత కానీ ఏర్పడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మధుర రసం ఎక్కువగా సేవిస్తే కఫ ప్రకోపం, అలానే అమ్లరసం కటురసం అంటే పులుపు కారం ఎక్కువ తీసుకుంటే పిత్తదోష ప్రకోపం, అలానే చేదు ఎక్కువగా తీసుకుంటే వాతదోష ప్రకోపం అన్నది. ప్రకోపం అంటే ఎక్కువ అవ్వడం, దాని నుంచి వ్యాధులు సంభవించడం. కాబట్టి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, షడ్రుచులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒక దోషం నుంచి ఏర్పడే ఏదైనా వృద్ధి కానీ అంటే వాటి వల్ల జరగబోయే వ్యాధులు ఏదైనా కానీ ఇంకొక రసం నుంచి బ్యాలెన్స్ అవ్వడం, తద్వారా దోష సామ్యత, త్రిదోషాలు కూడా సామ్యత అనేది 3ంటికి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతిరోజు వీలైనంత 6 రుచులు కూడా తీసుకోవడానికి ప్రయత్నం అన్నది చేయాలి. ధన్యవాదాలు.